దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ నా వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఒక ప్రత్యేకమైన సందేశం మీకు అందించడానికి పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి మీ ముందున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 25వ వాక్యంలో దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము గలది, దేవుని బలహీనత మనుషుల బలము కంటే గొప్పది. ప్రియులారా, దేవుని వెర్రితనము అనగానే ఆ మాట వినడానికి ఏమీ అంత బాగులేదు కదా. దేవుని వెర్రితనం అనగానే మనకు అది ఇమడడం లేదు, అది రుచించటం లేదు. దేవుడు పరమజ్ఞాని. దేవునికి వెర్రితనం ఏమిటి? దేవుడు సర్వజ్ఞాని. ఆయనే బుద్ధి జ్ఞానములు కలిగిన వాడు. జ్ఞానానికి ఆధారము ఆయనే. అయితే దేవుని వెర్రితనము అని పౌలు గారు రాయటంలో ఉన్న ఆ యొక్క ఆలోచన లేకపోతే ఆ వాక్యం ఎలా మనం జీర్ణించుకోవాలి, ఎలా తెలుసుకోవాలి? పౌలు గారు రాస్తే అది అంతగా రుచించదు, కానీ పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్ముడు వ్రాయించిన మాటలు కదా ఇవి. పరిశుద్ధ గ్రంథంలో మాటలన్నీ కూడా ఆత్మ సంబంధమైనవి కదా. దేవుని వెర్రితనం మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము గలది, దేవుని బలహీనత మనుషుల బలము కంటే గొప్పది. ఈ మాటలు ఎలా అర్థం చేసుకోవాలి? ప్రియులారా, యూదులు కూడా ఈ మాట వాడారు. ఏ సందర్భంలో అంటే, ప్రాణం పెట్టుకోవడానికి ప్రాణము తీసివేసుకోవడానికి నీ తండ్రి నాకు అధికారం ఇచ్చాడు అన్న సందర్భంలో యేసు ప్రభుల వారు ఆ మాట చెప్పిన తోడనే యూదులు ఇలా మాట్లాడారు. యోహాను సువార్త 10వ అధ్యాయం 20వ వాక్యంలో, వారిలో అనేకులు వాడు దయ్యము పట్టినవాడు, వెర్రివాడు, వాని మాట ఎందుకు వినుచున్నారు అనిరి. కానీ వెర్రి పట్టిందని వారు అంటున్నారు. అంటే ప్రాణం పెట్టుకోవడానికి ప్రాణం తీసివేయడానికి తండ్రి నాకు అధికారం ఇచ్చాడు అన్న మాటలు వారికి వెర్రితనం అనిపించాయి. క్రీస్తునందు నా ప్రియ దేవుని పిల్లలారా, సహజంగా మనుషుల పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే, ప్రసంగి గ్రంథంలో 9వ అధ్యాయం 3వ వాక్యంలో, అందరికీ ఒకటే గతి సంభవించును, సూర్యుని కింద జరుగు వాటన్నిటిలో ఇది బహు దుఃఖకరం. ఏంటి ఆ దుఃఖకరం? మరియు నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది, వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయమందు వెర్రితనం ఉండును. మనుషులకు వెర్రితనం ఉంది అంటే సహజం. పౌలు గారును కూడా అన్నారు. ఒకసారి అపోస్తుల కార్యముల గ్రంథం 26వ అధ్యాయం 24వ వాక్యంలో, అతడు ఇలాగూ సమాధానం చెప్పుకొనిచుండగా ఫేస్తు ఆయన అంటున్నాడు, పౌలా, నీవు వెర్రివాడవు, అతి విద్య వలన నీకు వెర్రి పట్టినదని గొప్ప శబ్దంతో చెప్పాను. క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లరా, మనుషులకు వెర్రి పట్టిందంటే అది లేఖనంలో ఉంది. వారు బతికినంత కాలం కూడా వారిలో
వెర్రి ఉంటుందని. మరి పౌలు గారు యేసు ప్రభుల వారిని దేవుని వెర్రితనము అనడంలో ఏంటి అందులో ఉన్న పరమార్థం? పౌలు గారికి ఏమైనా వెర్రి పెట్టిందా? అవునుండోయ్, ఆయనే చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వాక్యంలో, మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము. మేము క్రీస్తు నిమిత్తం వెర్రివారం. మళ్ళీ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23వ వాక్యంలో, వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. అంటే క్రీస్తు నిమిత్తం వెర్రివాడైపోయాట. మీకు ఈ మాటలు అర్థం అవ్వాలంటే మీకు ఒక విషయం చెప్తాను ప్రియులారా. ఒక తండ్రి ఉన్నాడు అనుకోండి, సమాజంలో ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి ఇంటిలో ఆ ఇంటిలో ఇల్లాలు, ఆ ఇంటిలో ఆడపిల్లలు, మగపిల్లలు అసలు పూర్తిగా తండ్రి మాటను లెక్క చేయకుండా వారి ఇష్టానుసారంగా వారు బతుకుతూ జీవిస్తున్న ఆ తండ్రి వారు చేస్తున్న పనులను చూస్తూ సహిస్తూ, వారు చేస్తున్న బహు పాపపు ఘోరపు కార్యాలు చేస్తున్న వాటిని ఓర్చుకుంటున్న సందర్భంలో మనుషులందరూ ఏమంటారంటే, ఆ ఇంటి తండ్రి, ఆ యజమానుడు వెర్రివాడండి, ఏమీ పట్టించుకోడు. ఒక్కోసారి వెర్రివానిలాగా మనము కూడా జీవించాల్సి వస్తుంది. ఏమీ ఎరగకపోవడం అంటే అమాయకత్వం, లేకపోతే దేవుని ధ్యాసలోనే ఉండిపోవడం, అదొక పిచ్చి పట్టడం, దేవుని మీద పిచ్చి పట్టడం. పౌలు గారు అదే చెప్తున్నారు, మేము క్రీస్తు నిమిత్తం వెర్రివారము అన్నాడు. మళ్ళీ వెర్రివాని వలె మాట్లాడుచున్నాను అన్నాడు. మరి ఏ ఉద్దేశంతో ఈ మాట వ్రాసినట్టు ఆలోచించండి ప్రియులారా. మీకు సమీపంగా మీకు అర్థమయ్యేదానికి నేను ప్రయాసపడుచున్నాను. ఎందుకంటే ఒకేసారి ఆ దేవుని వెర్రితనము అని నేను చెప్పేస్తే మీకు అర్థం కాదు. ఆ వెర్రితనములో పౌలు గారి యొక్క భావము ఏమిటి అనేది ఆలోచన మీకు అందించాలని నేను ప్రయాసపడుచున్నాను. ప్రియులారా, నేను మీకు 2 మాటలు చెప్తాను. అప్పుడు మీకు దేవుని వెర్రితనము అనేది మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వాక్యంలో అక్కడ ఏముందంటే, క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇప్పుడు దేవుని వెర్రితనము కంటే ఇది భయంకరంగా ఉంది కదా ఈ మాట. క్రీస్తు మన కోసము శాపమై, మన కోసము ఆయన శాపమైపోయాడట, మనల్ని పాపముల నుండి విమోచించడానికి. దానికంటే ఘోరమైన మాట కదా ఇది. మన కోసము ఆయన శాపమైపోయాడు అనేది ఘోరంగా ఉంది కదా. దేవుని వెర్రితనము అనే మాట కంటే ఇది భయంకరమైన మాట కదా. ఇక్కడ ఎందుకు మనం ఇమడలేకపోతున్నాం? దేవునికి వెర్రితనం ఏంటి అన్న మాట ఇంకా మీకు అర్థమవడానికి మరొక మాట చూపిస్తున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వాక్యంలో చూస్తే, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. మనము దేవుని నీతి అగునట్లు, ముందు వచ్చిన మీకు మనం విమోచించబడడానికి ఆయన శాపమయ్యాడట. మనము దేవుని నీతి అగునట్లు మన కోసం పాపముగా ఎంచబడ్డాడు. ఇప్పుడు దేవుని వెర్రితనము కంటే బహు భయంకరంగా ఉన్నాయి కదా ప్రియులారా.
అది దేవుని వెరితనం కాదు, అది మనుషుల వెరితనాన్ని ఆయన భరించడానికి, మనుషుల యొక్క వెరితనం, మనుషుల యొక్క అమాయకత్వం, మూర్ఖత్వం, వాటిని అనుభవించడానికి ఆయన మనుషుల వెరితనాన్ని తన మీద వేసుకుంటున్నాడు. ఇక్కడ పాపముగా శాపముగా అన్న మాట ఉంది కదా. ఈ వెరితనం అది మానవుని యొక్క పుట్టుకలోంచి వచ్చింది. అది మరణకాలం వరకు మనుషులు నివసించి దాన్ని తీసివేయాలి అంటే అది దేవుని వెరితనంగా అది మార్చబడుతుంది. దేవునికి వెరితనం లేదు, మనుషుల వెరితనమే దేవుని వెరితనంగా అక్కడ రాయబడింది. మీకు ఎంతవరకు అర్థమైందో సరే, అది అర్థమవ్వాలంటే ఇక్కడ ఒక మాట ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వాక్యంలో, సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం. ఏదైతే మనుషుల్లో వెర్రితనంగా ఉన్నదో దాన్ని ఆయన భరిస్తున్నాడు, ఆయన సహిస్తున్నాడు. అంటే ఒక పాపిని ప్రేమించి, ఒక పాపిని క్షమించి, ఒక పాపి నిమిత్తం మరణించడం అది వెరితనమైతేనే, అంటే ఆయన చూపిన ప్రేమ అది వెరితనంగా మార్చబడింది. అవును ప్రియులారా, దుష్ట శిక్షణ, రక్షణ, దుష్టుని శత్రువుని చంపాలి, పాపిని మరణానికి అప్పగించాలి. కానీ ఆయన వెరితనం ఎలా ఉంది అంటే, ఎంతటి ఘోరమైన వేశ్య అయినా, దొంగ అయినా, అంతకునైనా నా ఎద్దుకు వచ్చు అని ఎంత మాత్రము త్రోసివేయన అన్నట్టు ఆయన వారి కోసం వెరితనంగా తన ప్రేమను చూపాడు, వెరితనంగా క్షమాపణ చూపాడు, వెరితనంగా వారి కోసం మరణించాడు. దేవుని వెరితనము ఇంకా మీకు చెప్పాలి అంటే, ఆయన పాపి ఎడల చూపిన ప్రేమే వెరితనం. మన కొరకు ఆయన సిలువలో, తండ్రి వీరు ఏమి చేస్తున్నారు, వీరు ఎరుగురు అన్న మాట వెరితనం. నీ కోసం నా కోసం ఆయన చనిపోయి తిరిగి లేచాడే, అదే వెరితనం. అవును ప్రియులరా, ఏ వెరితనం మనుషుల్లో జీవిస్తుందో దాన్ని తీసివేయడానికి ఆ స్థానంలోకి ఆయన వెళ్ళాల్సి వచ్చింది. దుష్టుని పాపిని తీసుకువెళ్ళి నరకంలో పడేస్తే అతనికి విడుదల ఉండదు, నిత్యం కాలాల్సిందే. అయితే అగ్నిలోండి లాగినట్టు ఆయన ఒక వెరివానిగా తన ప్రేమను మనెడల చూపాడు, వెరివానిలాగా క్షమ చూపాడు. ఆ యొక్క భయంకరమైన ఆ పాపాత్ములు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు వారిని క్షమించాడు, వారిని ప్రేమించాడు, వారిని రక్షించాడు. మనుషులు నిజంగా వెర్రివారే. ఇంతెందుకు, శిష్యులు యేసు ప్రభు లేచాడు అని ఆ స్త్రీలు చెప్పుచుండగా, ఆ స్త్రీలు ఎంతో ఆతృతతో, ఎంతో ప్రేమతో పరుగున వెళ్ళి ఆ శిష్యులకు చెప్పినప్పుడు, లూకాసు వార్త 24వ అధ్యాయం 11వ వాక్యంలో, అయితే వారి మాటలు వీరి దృష్టికి, ఎవరి దృష్టికి, శిష్యుల దృష్టికి వెర్రి మాటలుగా కనబడిన గనుక వీరు వారి మాటలు నమ్మలేదు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, మానవుడు స్వతహాగా వెర్రివాడు అని లేఖనంలో చెబుతుంది. వెర్రి ఎంత మంచివాడైనా కొద్దో గొప్ప వ్యాపకాయంత వెర్రి ఉంటుందంటారు పెద్దలు. మనుషుల్లో నివసించేది అది, ఎక్కడో చోట ఒక వెర్రి ఉంటుంది. అయితే
మనుషుల్లో నివసించే ఆ వెర్రితనాన్ని ఆయన తీసివేయడానికి, ఆయన వెర్రివాడుగా మనుషులను క్షమించే విషయంలో, మనుషులను రక్షించే విషయంలో, పాపులను పరిశుద్ధులుగా చేసే విషయంలో ఆయన వెర్రివాడుగా మారాడు. అదండి దేవుని వెర్రితనం. మనుష్యుల జ్ఞానము కంటే జ్ఞానము గలది, దేవుని బలహీనత మనుష్యుల బలము కంటే గొప్పది. ఆయన బలహీనుడిగా మారిపోయాడు సిలువలో. అనేక మంది చేత ఆయన శిక్ష విధిస్తుంటే ఆ శిక్షలో బలహీనుడిగా మారిపోయాడు. ఎందుకు అంటే ఏ పాపము ఎరుగని ఆయన, పిలాతు చెప్పాడు, ఈ మనిషిని యందు ఏ దోషం నాకు కనబడటలేదు. అన్యాయపు తీర్పు పొందిన ఆయన వెర్రివాడిగానే మన పాపములను ఆయన క్షమించాడు. వెర్రివాడిగానే మన శాపములను తొలగించాడు. మన కోసం పాపముగా ఎంచబడ్డాడు, మన కోసం శాపముగా ఎంచబడ్డాడు. అవును ప్రియులారా, ఈ మాటలు మనకు చక్కగా మళ్ళీ 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 ఈ మాటలు మనం వింటున్నప్పుడు అప్పుడు అర్థమవుతుంది దేవుని వెర్రితనం మనుషుల జ్ఞానము కంటే జ్ఞానం కలది. అవును ప్రియులారా, చాలామంది ఏమంటారంటే ఆయన దేవుడైతే పాపుల చేత కొట్టబడుతున్నారు ఏంటి, పాపుల చేత నెట్టబడుచున్నాడు, దూషింపబడుచున్నాడు. అవును, మనుషుల యొక్క వెరితనం అది. ఆ మనుషుల్లో ఉన్న ఆ వెరితనం అంతా పోయి ఆయన నిన్ను నన్ను ఒక పిచ్చి పట్టినట్టుగా ప్రేమ చూపాడు. ఆ ప్రేమలో మనం రక్షణ పొందాం. అదండి వెరితనంగా నీ కోసం నా కోసం తన ప్రేమను చూపి, క్షమ చూపి, మరణించి తిరిగి లేచి తన స్వరక్తం ఇచ్చిన సంఘములో మనల్ని కడిగి పరిశుద్ధపరిచి పవిత్రులుగా చేయడం నిజంగా దేవునికేమైనా వెర్రిపట్టిందా అనిపిస్తుంది. అవును ప్రియులారా, మన ఎడల ఆయనకి పిచ్చి పట్టింది. మన ఎడల ఆయనకి అంత ప్రేమ కలిగింది. అంత ప్రేమలో మనలను రక్షణలోకి నడిపించాడు, విమోచించాడు. కనుక దేవుని వెరితనం గురించిన ఈ మాటలు మళ్ళీ మళ్ళీ వింటూ మీరు అర్థం చేసుకుంటారని, ఈ మాటలు అనేకులు వినడానికి మీరు షేర్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. ఆ వీడియో మీరు వినాలి అంటే ఛానల్కు మీరు సబ్స్క్రైబ్ చేయండి. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మెండారుగా మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.